impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము ఫ్లెష్ వర్సెస్ స్పిరిట్, శరీరము ఆత్మ, వీటి రెండిటి మధ్య జరిగే సంఘర్షణ ఎలాగుంటుంది, ఏంటి ఈ శరీరము ఆత్మ మధ్య ఎలా మనము స్విచ్ అవుతుంటాము, ఎలా మనకు మొన్న రక్తము మరియు ఆత్మ చూసాం కదా, రక్తముతో జీవితము, ఆత్మతో జీవితము. ఇక్కడ ఎలాగా శరీరము వస్తుంది, ఎలా ఆత్మ మనల్ని నడిపిస్తుంది అంటే మనలో ఉండే మన శరీరము, మనలో ఉండే మన ఆత్మ ద్వారా ఎలా నడుస్తాము అనేది. నిజానికి ఇక్కడ నేను మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ గురించి కాదు, మన స్పిరిట్ గురించి. మన శరీరము మన ఆత్మయే, దాని గురించి మాట్లాడుతున్నాం. చూడండి, బాగా ఆలకించాల. ఇది చాలా ఎసెన్షియల్ టీచింగ్. ఇది అందరూ వెళ్ళే దారే. ఇది ఈరోజు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన కన్నులను బాగా తెరిచేస్తుంది. లోపల మనకు చాలా డిజర్న్మెంట్ వస్తుంది, అంటే అవగాహన బాగా ఏర్పడుతుంది. వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు ఒక వ్యక్తి కొన్నిసార్లు, నేను ఉపోద్ఘాతాన్ని మాట్లాడుతానని ఆలకించండి, మీకు వాక్యంలోకి ఇంట్రడక్షన్ అర్థం అవుతుంది. కొన్నిసార్లు మనమే చాలా భక్తిగా మాట్లాడతాం, చాలా భక్తిపరులు అన్నట్లుగా వ్యవహరిస్తాం. సడన్గా ఒక గంట గ్యాప్లోనే పూర్తిగా ఫ్లెష్లా మాట్లాడతాం, అంటే శరీరానుసారంగా మాట్లాడతాం. ఉదాహరణకి ఎలాగో చెప్తాను. ఇక్కడ బాగా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించి గొప్పగా దేవుణ్ణి అనుకొని ఇంటికి పోగానే శరీరంలోకి వచ్చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తాం. ఎలాగంటే ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారు, మనకేదో కోపం వచ్చింది, బూతులాడేస్తాం. భర్త ఏదో చెప్పిన పని చక్కగా చేయలేదు, ఆయన ఏదో చేసుకొచ్చాడు, నీకెక్కడో అత్తమామలు నిన్ను తప్పుగా అనుకుంటారేమోనని నీ నోటికి వచ్చింది వాడేసావు. ఎందుకంటే మీ ఆయనకు తెలియక ఆయన ముక్కుసూటిగా చేసిపోయాడు, అదేమో నీకు చెడ్డ పేరు వచ్చేలాగుంది. మీ అత్తమామ నిన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది, నీ కోపం వచ్చేసి బూతులాడేసావు. మనము చాలాసార్లు, కొన్నిసార్లు స్పిరిట్లో ఉంటాము, కొన్నిసార్లు ఫ్లెష్లో ఉంటాము, అప్పుడే ఆత్మలో ఉంటాము. అందుకే అంటారు, చూసి ఆ స్విచ్ను తట్టుకోలేక కొంతమంది పెద్దలు, నేను అలాగే ఉండేవాడిని చిన్నప్పుడు. ప్రార్థన చేస్తే గంట చేసేవాడిని, ఆ గంట ప్రార్థన అయిపోతేనే తొలగ పనులన్నీ చేసేవాడిని, అల్లరి చేసేవాడిని. ఈ స్విచ్ మా పేరెంట్స్కి అర్థమయ్యేది కాదు. అందుకు అల్లరోడని, వేస్ట్ ఫెలో అని నాకు ముద్రలు వేశారన్నమాట. ఎందుకు? నటిస్తాడని వాళ్ళకి, అంటే ఆ స్విచ్ అర్థం కాక. ఈరోజు మీ అందరికీ చాలా మందికి ఆ స్విచ్లన్నీ పోతాయి. మీకు అర్థమవుతుంది ఆ స్విచ్లో ఏముంది, అసలు ఎందుకు అట్లుంటాం. అందరూ చెప్పండి, ఎందుకు అలా ఉంటామనండి. ఎందుకు అట్లుంటామంటే మనకు రెండు ఉన్నాయి కదా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఎందుకు అలా ఉంటామంటే మనకున్నయే రెండు. ఇప్పుడు నేను నా భార్యకి భర్తని, నా కూతురికి నాన్నను. ఇప్పుడు నా కూతురుతో నా బిడ్డ అని ఎత్తుకొని ముద్రలాడుతూ ఉంటా, నా భార్య ఏంటి అని అంటా ఉంటా. అయితే మొగుడిలాగా నుండు, అయితే తండ్రిలాగా నుండి, ఏదో ఒకలాగా ఉండి, నేను రెండూ కదా. అర్థం కాలేదా మీకు? నేను రెండూ కదా, ఇక్కడ తండ్రిని, అక్కడ భర్తని. అందుకే రెండు పాత్రలు పోషిస్తా. చాలామంది అర్థం కాదు, వీడు కాసేపు భక్తిగా ఉంటాడు, కాసేపు మళ్ళీ శరీరంలో ఉంటాడు, భక్తిగా అంత భక్తిలోని గ్యాలప్ ఇవన్నీ అంటామా లేదా మనము? అరే బాబు, మనకు రెండు ఉన్నాయి. we have spirit and we have flesh. ఇంకోటి, వాక్యం మనం ఎట్లా పడితే అట్లా తిప్పుకుంటామా? అట్లా తిప్పుకోకూడదు. అది ఎట్లా తిరుగుతుందో మనం అట్లా తిరగాలంతే. హల్లెలూయా. గమనించమని కోరుతున్నా. ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే ఈ స్విచ్ అర్థం.
చాలామందికి ఇది అర్థం కాక ఏం చేస్తామంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అసలు ఏంటి మనకే అనిపిస్తాడు. ఒకరోజు భక్తిగా ఉంటాం, ఒకరోజు బాగా ప్రార్థన, ఆరాధన, హల్లెలూయా 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 అంటాం. మళ్ళీ సడన్గా పోతేనే మళ్ళీ మరుసటి రోజు ఒక తప్పు పాపమో ఏదో ఒకటి చేస్తాం. ఏందిరా బాబు, గంట గ్యాప్లోనే చాలా స్విచ్లు అవుతూ ఉంటాయి. ఎందుకని ఇలా మలుపులు జరుగుతూ ఉంటాయి? ఎందుకని మనం ఇలా మారుతాం? ఉన్నట్లుండి భక్తిగా, ఉన్నట్లుండి నార్మల్గా. ఎంతమందికి దేవుని కొరకే బతకాలని ఉంది? చూడ, ఆల్మోస్ట్ 90% మందికి ఉంది. కానీ మీరు అందరం బతుకుతున్నామా? బతుకుతలేము. ఎంతమందికి నీతిగా బతకాలని, ఇదన్నా చేయొద్దండి, నీతి ఎత్తనాలంతా పాపంగా చేయాలని. హల్లెలూయా. నీతిగా బతకాలని అందరికీ ఉంటుంది. కానీ ఎంతమంది బతుకుతున్నాం? ఎక్కడో చోట పొరపాటు జరుగుతున్నది. చూడాలి, ఈ మాట గమనించాలి. వీఆర్ విల్లింగ్ టు లివ్ రైచియస్, బట్ we are sometimes not living righteous. We are sometimes living in sin, or we are in sometimes living in our flesh. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం చేయాలి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ స్విచ్చుల్ని చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సర్మన్. మనం అనుకుంటాం అన్నీ వచ్చేస్తాయని, ఏం రావు. ఒక్కొక్కటి నేర్చుకుంటూ రాకడ వరకు నేర్చుకుంటూ ఆయన స్వరూపంలోకి మారుతామంతే. చూద్దాం. లెట్స్ గో టు ద వర్డ్. Matthew chapter 16 verse 13. యేసు ఫిలిప్పుదైన కైసరయను ప్రాంతమునకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా. ఆలకించండి అమ్మా. యేసయ్య తన శిష్యుల యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారమ్మా అని. అంటే నేనెవరని చెప్పుకుంటున్నారు అని శిష్యులను అడుగుతారు. ఊర్లో అందరు నా గురించి ఏమని అడుగుతున్నారు అని అడుగుతాడు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు అనేది. యేసయ్య శిష్యుల్లో కొందరు లేచి ఏమన్నారంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహానువయ్యా నువ్వు అన్నారంట, కొందరు నువ్వే ఏలియావయ్యా అన్నారంట, కొందరు నువ్వు ఇర్మియావయ్యా అన్నారంట, లేక అనేక మంది ప్రవక్తలు వచ్చినారు కదా వాళ్ళల్లో నువ్వు ఒకడివయ్యా అన్నారంట మరికొందరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమన్నారు? కొందరు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తలలో ఒకనివని అనుకుంటున్నారు. కమా 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సరేలే, ఊర్లో వాళ్ళైతే ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు కదా, మరి 12 మంది శిష్యులు మీరేమనుకుంటున్నారు నా గురించి అని అంటున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. వింటారమ్మా? సడన్గా పేతురు లేచి, లేదయ్యా నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడవు అని ఎవ్వరూ చెప్పని ఆన్సర్. అందరికంటే ముందు శిష్యుల్లో మొట్టమొదటిగా పేతురు చెప్పేస్తాడన్నమాట. 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే గాని నరులు నీకు బయలుపరచలేదు. చెప్తున్నాడు పేతురు, నువ్వు చాలా ధన్యుడవయ్యా, పరలోకంలోని నా తండ్రే నీకు ఈ మాటలు చెప్పినాడు, బయలుపరిచినాడు, అందుకే నువ్వు చెప్పగలిగినావు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని చెప్పడం అందరికీ అంత సులభం కాదు అని. హల్లెలూయా. 18వ వచనం. మరియు నీవు పేతురువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురుతో ఏమంటున్నాడు తెలుసా? పేతురు, నువ్వు బండవు, నువ్వు చెప్పగలిగావు నాకు, నేనే సజీవుడైన దేవుని కుమారుడనని నువ్వు కనుగొన్నావు. ఈ మాటలు నా తండ్రే నీకు చెప్తే గాని నీ వల్ల కాదు చెప్పడం. చెప్తున్నాడు, ఇక నీవు బండవవుతావు, ఇక నేను నీ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములైన ఆ సంఘం ఎదుట నిలవనేరకుండా చేస్తాను. 19వ వచనం. పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను, ఇక తాళపు చెవులు కూడా నీ చేతుల్లో పెడుతున్నాను. అందరు చెప్పండి గట్టిగా. పేతురు విశ్వాసానికి
పేతురు యొక్క భక్తికి, తన ఆత్మలో ఎదిగిన స్థాయికి చూసి ఆయన సంగమునకు ఒక బండలా, పునాది రాయిలా మారుస్తున్నాడు. పాతాళ లోకమంతైనా తన మీద కట్టిన సంఘం ఎదుట నిలవదని అంటున్నాడు. మరలా మూడవది ఏమంటే, నీకు పరలోకపు యొక్క తాళపు చెవులు కూడా నీకు ఇస్తున్నాను పేతురు. గుర్తించాలా, ఆయన ఇచ్చిన ఆన్సర్కి ఎన్ని ఆశీర్వాదాలు తన మీద ఆయన పలికేశాడో. నీవు భూలోకమందు దేనిని బంధించువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుతో చెప్పాడు. ఎవరైనా రండి అప్ప, పేతురు రానురా. ఈయన పీటర్ అనుకోండి. ఏం పేతురు, నన్ను ఎవరని అనుకుంటా ఉండవు? సజీవుడైన దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇంకంటానే యేసయ్యకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. పేతురు, నువ్వు బండవు నాయనా, నీ మీద నా సంఘాన్ని కడతా, నువ్వే పునాది రాయి నా సంఘానికి, అంటే మన ఈ క్రైస్తవ లోకానికి పునాది రాయిలా నువ్వు ఉంటావు. పాతాళ లోకమందైనా, పాతాళమంతా వచ్చినా నీ మీద కట్టిన సంఘం ఎదుట అవి నిలవలేవు నాయనా. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు భూమి మీద ఏదన్నా బంధించు, అది పరలోకంలో బంధింపబడతాది. నువ్వు భూమి మీద ఏదన్నా విడుదల చేయి అంటే, ఇక్కడ ఏదన్నా నువ్వు క్లోజ్ అను, అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఏదన్నా ఓపెన్ అను, అక్కడ ఓపెన్ అయిపోతుంది. నీకు అంత అధికారం ఇస్తున్నాను పేతురు, నువ్వు మామూలుడి కాదు. ఎందుకని అందరిని అడిగినాడంట, ఊర్లో నన్ను ఏమనుకుంటున్నారా అని. అప్పుడప్పుడు నేను అడుగుతుంటా, ఏంటి మన గురించి టాక్ ఏంటి, ఏమన్నా కంప్లైంట్ ఉన్నాయా, మన గురించి ఏమన్నా అనుకుంటున్నారా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా చర్చిలో అని మా రివ్యూ మీటింగ్లో అడుగుతాం. అలాగే యేసయ్య కూడా అడుగుతున్నాడంట, కాదురా నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు? నువ్వు కొంచెం బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒకను అనుకుంటున్నారు. సరే కానీ వాళ్ళంతా ఒకే, మీరేమనుకుంటున్నారా? ఎవరు మాట్లాడలే. 12 మంది సైలెంట్, 11 మంది సైలెంట్, ఒక్కడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు, నాకు అర్థమైపోయింది అంటాడు. అంటానే ఎట్లా చెప్పావు పేతురు ఈ మాట? నా తండ్రి నీతో మాట్లాడితే తప్ప, నీకు బయలుపరిస్తే తప్ప ఈ మాటలు చెప్పడం నీ వల్ల కాదు. అందుకే నిన్ను బండగా చేసి నీ మీద నా సంఘాన్ని కడతా, పాతాళమంతైన ఆ సంఘం ఎదుట నిలవకుండా గొప్ప చేస్తా, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తా. భూలోకంలో నువ్వు ఏది ఓపెన్ అంటే అది అక్కడ పరలోకంలో ఓపెన్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఏది క్లోజ్ అంటే అది పరలోకంలో క్లోజ్ అయిపోతుంది. నేను నిన్ను దీవిస్తున్నాను అని పంపించాడు పేతురుని. కూర్చో. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ దాకా? చూద్దాం. ఇది పేతురులోని స్పిరిట్, ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ ద్వారా ఏకంగా తండ్రి నుంచి బయలు పొంది ఏకంగా విపరీతమైన ఆశీర్వాదాలు, ఆ 11 మంది మీదికి రాని ఆశీర్వాదము పేతురు కొట్టేస్తాడు. చూద్దాం ఇంకొక వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3వ దినము లైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపసాగాను. ఇంకో సందర్భంలో యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడంట అందరికి. ఏమని చెప్తున్నాడంట? ఇదిగో మీరు చూస్తున్న ఈ మనుష్య కుమారుడు అనేక హింసలు పొందుతాడు, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడతాడు, హింసింపబడతాడు, నన్ను సిలువకేస్తారు, నన్ను చంపేస్తారు, సిలువకేస్తారు, కానీ నేను 3వ రోజు తిరిగి లేస్తాను నాయన అని 12 మంది శిష్యులకి చెప్తున్నాడంట. మామూలుగా మనం చెప్పమా? అరే మీరు అనుకుంటున్నారేమో దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనల్ని చాలా గొప్ప చేస్తానని నాకు ప్రమాణం చేశాడని మా టీంకి నేను చెప్పుకుంటానా లేదా? అలాగే ఆయన చెప్పుకుంటున్నాడు, నన్ను అందరూ చంపేస్తారు నాయన, సిలువకేస్తారు, 3వ రోజు నేను మరలా తిరిగి లేస్తాను అని 12 మందికి చెప్పుకుంటున్నాడు. పేతురు ఏమంటున్నాడు చూడు. ఆయన ఈ మాటలు బహిరంగముగా చెప్పాను.
పేతురు ఆయన చేయబట్టుకొని ఆయనను గద్దింపసాగాను. పేతురేమో చేయబట్టుకొని, హే అట్లా మాట్లాడద్దు, ఏం మాటలన్నీ, పాడు మాటలన్నీ, నేను చచ్చిపోతాను, నేను బతకను, నన్ను చంపేస్తారు, హింసిస్తారు అని చెప్తూ చూతూ అట్లా మాటలు మాట్లాడుతున్నావు, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, కొంచెమన్నా తెలివి లేకుండా అని యేసయ్య చేయబెట్టుకునే గద్దిస్తున్నాడంట. అర్థమవుతుందా? నెక్స్ట్, అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వానిని చూచి, అంటే ఎవరిని చూసి? పేతురును చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించకున్నావు. ఈయనే ఏమన్నాడు పేతురును చూసి? పేతురు, నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప, నా తండ్రి మాటలు నువ్వు వింటేనే తప్ప ఇది చెప్పడం ఎవని వల్ల కాదు అన్నాడు. అంటే పేతురు ఎవరి నుంచి వింటున్నాడంట? తండ్రి నుంచి వింటున్నాడంట. అదే యేసయ్య ఇక్కడే ఉంటాడు, అదే పేతురుని, ఏ సైతానా పో నా వెనుకకి. ఏనా నువ్వు దేవుడి నుంచి విన్నాడంటివి, ఇప్పుడే పేతురు బండంటివి, పేతురు మీదే నా సంఘాన్ని కడతానంటివి, పరలోకపు తాళపు చెవులు ఇదో ఇది తీసుకో అంటివి, ఇచ్చేస్తివి. ఇక్కడ ఆ పేతురు ఏవి క్లోజ్ అంటే అవి పైన క్లోజ్ అంటివి, ఏవి ఇక్కడ ఓపెన్ అంటే అవి ఓపెన్ చేస్తానంటివి. అంత పవర్, అంత అధికారం ఇస్తేవి, పొరపాటు చేసావా? అందరండి, యేసయ్య ఏం పొరపాటు చేయలేదనండి. ఆయనకు మన బలహీనతలన్నీ తెలుసు, మనలోని లోపములన్నీ తెలుసు. మనం ఎప్పుడు ఆత్మలో ఉంటాము, ఎప్పుడు శరీరంలో ఉంటాము, ఎప్పుడు బాగుంటాము, ఎప్పుడు బాగుండము, ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తామనేది రెండు ఆయనకు తెలుసా లేదా? అందరు చెప్పండి. ఇచ్చి ఆయన పశ్చాత్తాపపడేవాడు కాదనండి. గట్టిగా మాట్లాడండి. ఇచ్చి ఆయన పశ్చాత్తాపడనండి. మనుషులే అతి నీతిని కోరుకుంటారు. దేవునికి తెలుసు మనం ఇంకో గంటకి ఏడబడతామని. పేతురు విషయం ఆయనకు తెలుసా తెలీదా? చూడేమైందో. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను, ఇప్పటిదాకా ఎవరిని విన్నావు అన్నాడు? తండ్రి నుంచి విన్నావు అన్నాడు. ఇప్పుడు నువ్వు ఓన్లీ మనుషుల నుంచే వింటావు. నువ్వు మనుషుల నుంచి వినేదే, నువ్వు దేవుడి నుంచి వినేది లేదు. నువ్వు సైతాన్ అయిపోయినావు, నువ్వు పోయనికి. అందరండి, ఒకే వ్యక్తి దేవుడి నుంచి వింటున్నాడు, కేవలము శరీర మాటలు మనుషుల మాటలే విని కూడా ఉంటున్నాడు. ఒక టైంలో ఇట్లా, ఒక టైంలో అట్లా. ద సేమ్ పర్సన్. ఒక టైంలో నీతి మాటలు, ఒక టైంలో దేవుడే, ఇంకో టైంలో డబ్బే. చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ము కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోవకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అందరు చెప్పండి. పేతురు తన విశ్వాసంలో నుండి తొలగిపోకుండా యేసయ్యే పేతురు కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పే మాట? అందరు చెప్పండి. మనము బలహీనంలో ఉంటామని, పాపములో ఉంటామని, పొరపాటున పడతామని, ఉట్టి ఆత్మలోనే గాక అప్పుడప్పుడు శరీరంలోకి కూడా వస్తామని ఎరిగిన దేవుడే, ఇదంతా తెలిసే ఆయన మన కొరకు చనిపోయి మనల్ని అబ్రహాము సంతానముగా చేశాడు. తెలియలేదా ఆయనకి? అబ్బా, అంటే నేను వన్స్ హీ మేడ్ మీ యాజ్ అన్ సీడ్ ఆఫ్ అబ్రహాం, ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు, వీడిలో ఏ లోపము కనుక్కున్నాను నేను, ఇంకా వీడు సీడ్ ఆఫ్ అబ్రహాం అయిపోయినాడు, అబ్రహాము సంతానం అయిపోయినాడు, ఇంకే లోపం ఉండదని అనుకున్నాడా? నాలో లోపం ఉంటుందని ఆయనకు తెలుసు. అయినా చెప్పాడు, నువ్వు అబ్రహాం ఆశీర్వాదంవే, అబ్రహాము కుమారుడవే, నీలో నా అబ్రహాం ఆశీర్వాదాన్ని నెరవేరుస్తానని. ఎందుకంట మన బలహీనతను చూచి
ఆత్మదేవుడు తానే ఉచ్చరింప సఖ్యముగాని మునుగులతో మన నిమిత్తము ప్రార్థిస్తున్నాడంట. చూడు వెనక్కి పెట్టిన ఆయన ఒకసారి 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ములను కోరుకొనేను. సీమోనన్నా పేతురన్నా అంతా ఆయనే. చూడాలా, కేఫా అన్నా కూడా ఆయనే. పేతురు సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ జల్లించినట్టు జల్లిస్తాడు ఆయన. అందుకే నెక్స్ట్ వచనం 32, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేనే నీ కోసం ప్రార్థన చేసిన పేతురు. నాకు తెలుసు నువ్వు కాసేపు ఫ్లెష్లో ఉంటావు, కాసేపు స్పిరిట్లో ఉంటావు, అందుకే నేను నీ కొరకు ప్రార్థన చేశాను అంటున్నాడు. నెక్స్ట్ వచనం 33, అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. వింటున్నారమ్మా? పేతురు చెప్తున్నాడు, అవునా ప్రభువా ఇట్లా జరుగుతుందా? మరణము వరకైనా, నన్ను చెరసాలలో వేసిన చావుకైనా నేను నీతో పాటు వస్తానయ్యా, నిన్ను విడిచిపెట్టేదే లేదయా అంటున్నాడు. అందరు చెప్పండి, మనోడు మళ్ళీ స్పిరిట్లోకి వచ్చాడనండి. ఇందాక నేను చనిపోబోతున్నాను, నేను 3వ దినము తిరిగి లేస్తానంటే ఏమన్నాడు? ఆయన చేయి పట్టుకొని గద్దించాడు. నువ్వు అట్లా మాట్లాడద్దు, ఏం మాటలు పాడు మాటలన్నీ, నేను చచ్చిపోతానికి ఇచ్చిపోతాను అంటుండవు. ఎట్లా మాట్లాడాలా? మనం చచ్చిన వాళ్ళని లేపేవాళ్ళం, మనమే చచ్చిపోతామని మాట్లాడతావు అని గద్దిస్తున్నాడంట. సడన్గా మళ్ళా, ఏ పేతురు, నిన్ను అపవాది శోధిస్తాడు, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, సమయం వచ్చేసిందంటే ఏమంటాడు? అయ్యా నా ప్రాణమైనా ఇచ్చేస్తా నీకోసం, చెరసాల్లోకైనా వచ్చేస్తా, మరణం వరకు నీకు నమ్మకంగా ఉంటా, నేను నీతో పాటు. మళ్ళా స్పిరిట్లోకి వచ్చాడు. చూద్దాం, జాన్ 6:51. జాన్ చాప్టర్ 6 verse 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వాక్యం చెప్తా ఉన్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే నాయన, నన్ను భుజిస్తేనే మీకు నిత్య జీవం వస్తుంది అంటే యేసయ్య శరీర రక్తములు బల్ల తీసుకోవాలా అని చెప్తున్నాడు వాళ్లకు. 52, యూదులు ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. అందరూ చెప్పండి, శరీరం వస్తుందనండి. అందరూ అనుకుంటున్నారంట, ఆయన ఏంది శరీర రక్తాలు తినాలంటాడు, ఏంది మనమేమన్నా మనుషులు తినేవాళ్ళమ్మా, ఈయనేం మనిషి నా శరీరం తిను నా రక్తం దాగంటాడు అని, శరీరం ఎట్లా తింటాము అని అభ్యంతరపడుతున్నారంటే యూదులంతా. 53, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము దాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. చెప్తున్నాడు యేసయ్య వాక్యం బోధిస్తూ, నా శరీరం తిని నా రక్తము తాగితేనే మీకు నిత్య జీవం ఉన్నట్ల, మీ మీద మరణం పనిచేయదు. నా శరీరం తినాలా, నా రక్తము తాగాలని బోధిస్తున్నాడు. 54, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, నా ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. వింటున్నారమ్మా? అనేకులకి బోధిస్తూ ఉన్నాడు, అందరు నా శరీరం తినండి నా రక్తం. ఇప్పుడు ఇక్కడ శిష్యులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ బోధిస్తున్న సమయానికి 500 చిల్లరగా ఉన్నారు ఆయన దగ్గర శిష్యులు. అందరినీ కలుపుకున్నాడు అనమాట, 500 మంది అయిపోయారు. ఆయన శిష్యులలో అనేకులు, 500 మందిలో చాలా మంది
ఆ మాటలు విని ఇది కఠినమైన మాట, ఈ దేవుడు వింటాడు. ఆయన నా శరీరం తినాలా, నా రక్తం తాగాలంటున్నాడు. ఎవరన్నా మనుషుల శరీరము మనుషుల రక్తం తిని తాగుతారా ఎక్కడన్నా? హలో 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 చూడండి 61. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? శిష్యులందరూ సనుక్కుంటున్నారని అర్థమైందంటే యేసయ్యకి. అరే రే రే వీళ్ళు సనుక్కుంటున్నారే, ఏంటయ్యా దీని విషయమే అభ్యంతరపడుతున్నారా అని అడిగాడంట. ఏంటి అర్థం అవ్వట్లేదా మీకు? నా శరీరం తినాలా, నా రక్తం తాగాలంటే ఏంటి? అబ్బా శరీరం అంటాడు, రక్తం అంటాడు, తినాలంటాడు, ఏం మనిషి అనుకుంటున్నారుగా మీరు అంటున్నాడు. 62. అయితే మనుష్య కుమారుడు మునుపున్న చోటకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? అంటే నేను ఆరోహణమైపోయేది చూస్తే ఏమంటారు మీరు అంటున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా చెప్తున్నాడు. నేను చెప్పే మాటలే మీకు ప్రయోజనము, నేను చెప్పింది చేయండి. శరీరంలో మేము తింటే ఎట్లా? ఎవరైనా మనుషులు తింటారా, శరీరక్తములు తింటారా? ఇది ఏం కాదు, అట్లా ఆలోచించకూడదు. ఆత్మయే మీకు జీవం ఇస్తుంది. నా మాటలు వినండి, నా మాటలు ఆత్మయును సత్యమునై ఉన్నాయి. నా మాటలు వింటే మీరు బతుకుతారు. మీరు ఇట్లా తినొచ్చునా, అట్లెట్లా తింటారు, ఇట్లా శరీరానుసారంగా ఆలోచిస్తే మీరు బతకరు నాయనా అని చెప్తున్నాడు. మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడూ నా యొద్దకు రాడని ఈ హేతువును బట్టి మీతో చెప్పిస్తున్నాను నేను. 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. హలో హలో అందరు చెప్పండి. అనేక శిష్యులు ఉన్నారు, 500 మందికి పైగా ఉన్నారు. యేసయ్య ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తం త్రాగాలన్నారో అనేకులు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదంట. చాలా మంది ఇంకా యేసయ్య వెంట కూడా రాలేదంట. 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగాడండి. అందరు చెప్పండి. అంతా పోగా ఎంతమంది మిగిలారు? ఆయన ఫిల్టర్ చూడు ఎట్లా చేశాడు. 500 మందిలో 12 మంది ఫిల్టర్ అయిపోయారు. అందరికి ఒక వాక్యం చెప్పాడు, నా శరీరం తినాలా, నా రక్తం తాగాలన్నారు. మొత్తం వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. 12 మందిని అడుగుతున్నారు, ఏం మీరు పోరా, మీరు తింటారా? ఏంది మీరు నరమాంస భక్షకులేనా? మీరు నా శరీరం నా రక్తం కూడా తినగలుగుతారా? లేక మీరు వెళ్ళిపోవాలని ఉన్నారా? మీకేమైనా అభ్యంతరం ఉందా అని 12 మందిని అడగగా సీమోను పేతురే ఉన్నాడు. అందరు చెప్పండి, పేతురే ఫస్ట్ అనండి. అసలు పీటర్ రిప్లై ఇవ్వకుండా ఉండనే ఉన్నాడు. ఏమంటాడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఇందాక ఎంత నెగిటివ్లో ఉన్నాడు మనోడు. ఏం చచ్చిపోతానంటావు అటు మాట్లాడుతూ అంటాడు. ఏంటి ఆ మాటలు ఏంటి? అసలు నిన్ను వెళ్ళనేమో, నేను మరణం వరకైనా వస్తానంటాడు. ఇక్కడే ఉంటాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. కొట్టండి గట్టిగా, కొట్టమ్మా గట్టిగా. అంతమంది పోతే పోయినారు, నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు. యాటికి పోతామయ్యా మేము? నిత్య జీవపు మాటలు గలవాడవు, నువ్వు ఒక్కడివే కదా. వారే పీటర్ ఇందాక శరీరంలో ఉన్నాడు, గద్దిస్తున్నాడు. యేసయ్య చేపట్టి గద్దించడం అంటే ఏంది మామూలు విషయమా? మృతులను లేపుతున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. ఎంత ధైర్యం వచ్చిందో చేయబట్టుకుని అట్లా మాట్లాడుతున్నావు. నీతో చెరసాలకైనా వచ్చేస్తా, నేను మరణం వరకైనా వస్తా. మీరు పోరారా అంటే ఏటికి పోతామయ్యా మేము? నిత్య జీవపు మంటలు గల వాడు నువ్వు ఒక్కడివే, మేము ఎక్కడికి పోము నాయనా, నువ్వే మాకు కావాలా అంటున్నాడు. 69. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. పీటర్ చూడు స్టేట్మెంట్ ఎలా చెప్తాను. అందరు చెప్పండి, మళ్ళీ ఆత్మలో ఉన్నాడనండి. ఈ 2 కండిషన్లు ఆత్మలో ఉన్నాడు. ఆ దేవుణ్ణే గద్దించిన టైంలో ఫ్రెష్లో ఉన్నాడు, శరీరంలోకి వచ్చేసాడు.
మళ్ళా శరీరంలోకి ఎలా వస్తాడో చూద్దాం. మత్తయి సువార్త 26:67. 26:67. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. వింటున్నారా? సమయం వచ్చింది, యేసయ్య చెప్పే టైం. గద్దించినాడు కదా, నన్ను మూసేస్తారు, చంపేస్తారు, నేను మరలా 3వ దినం లేస్తానంటే ఆయన గద్దిస్తాడు. చూడు మనోడు ఎంత ఫ్లెష్లోకి వచ్చాడో. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి కొట్టారు, ఆయనను గుద్దినారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనేది యేసయ్యని హింసిస్తున్నారు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందరు చెప్పండి, పేతురు అక్కడే కూర్చొని ఉన్నాడనండి. యేసయ్యను హింసిస్తూ కొడుతున్నప్పుడు పేతురు పక్కనే కూర్చొని ఉన్నాడంట. ఆ వాకిట్లో ముంగిట్లో కూర్చొని చూస్తున్నాడంట అంతా. సడన్గా ఓ చిన్న పాప వచ్చి అతని యొద్దకు వచ్చి, నువ్వు కూడా యేసయ్యతో తిరిగినోడివే కదా అంటుందంట ఈ పాప. మనోడు మళ్ళీ ఫ్లెష్లోకి వస్తాడు. ఏమంటాడు చూడు, అందరండి, సడన్గా శరీరము, మళ్ళీ వెంటనే ఆత్మ. నువ్వెవరంటే దేవుని కుమారుడు అన్నాడు. ఆశీర్వాదాలన్నీ కొట్టాడు. మళ్ళా నువ్వు చనిపోతాను, నువ్వు చావకూడదే, ఏం లేదు అంటాడు. ఇక్కడ నీతో సావుకైనా వస్తానంటాడు, మరణం దాకా వస్తాను. యాడికి పోతావు నిన్నిడిచిపెట్టి, నిత్య జీవ మాటలు గలవాడు నువ్వు ఒక్కడివే అంటాడు. మళ్ళా ఇప్పుడు ప్రాణం మీదకి వస్తుంది. నువ్వు కూడా యేసు ప్రభుతో తిరిగి ఉండేవే కదా, యేసయ్య నాడు ఆల్రెడీ కొడతాడు, చూస్తున్నాడు, భయపడుతున్నాడు. అమ్మా చంపేస్తారు, నన్ను కూడా కొట్టేస్తారు, ఇప్పుడు నన్ను తీసిపోయి గుద్దుతారు, నన్ను తీసిపోయి సిలువకేస్తారు. ఇప్పుడు మనం తప్పించుకోవాలా, తెలివి ఉండాలి మనకు. అజ్ఞానంగా నేను యేసు ప్రభుతో తిరిగి అంటే నాకు సిలువకేస్తారు నన్ను. ఏమంటాడు చూడు, ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవు గలిలయుడైన యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనకు సంబంధమే లేదు. ఇది గన మీలో ఎవరన్నా చూసుని ఉంటే యేసు ప్రభు అన్నా క్షమిస్తాడేమో, కానీ మీరు క్షమించేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నీతి బోధ చెప్పి ఇంటికి పోయి 4 బూతులు తిట్టేది కానీ మీరు చూసినారనుకోండి, ఏమంటారు? యేసయ్య కంటే ముందొచ్చి తీర్పు తీర్చి నా జీవితానికి ఒక ముద్ర వేసి వీడు ఇలాంటోడు అలాంటోడు అని రాస్తావు. అందుకే మొదట నేను పరలోకం పోయి నువ్వు నరకానికి వస్తావు నాకు తీర్పు తీర్చినందున. హలో, అందుకే అంటాడు, వ్యభిచారులు కూడా నా రాజ్యంలో ఉంటారు, వేషధారులు ఉండరు అంటాడు ఆయన. అంటే అందుకే తీర్పు తీర్చడం సులభం, దేవుడు ఎలా చూస్తాడో చూడాలి. అందుకే దేవుడు చూసే విధానం మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, అందరు చెప్పండి, తీర్పులు తీర్చడం సులభము. మీ లెక్కన తీర్పులు తీర్చడం మొదలుపెట్టింటే ఆయన 12 మంది శిష్యుల్లో ఉండేవాడు కాదు. ఆ బండ అని పలికిందంతా వేస్ట్ అయిపోవాలా? ఆయనకిచ్చిన ఆ వరాలు, ఆ ఫలాలన్నీ వేస్ట్ అయిపోయి పేతురు ఒక పనికి మాలిన వ్యక్తిలా మిగిలిపోయి ఉండాలి. కానీ అలా మిగిలాడా? 12 మంది అపోస్తలుల్లో ఒకడై క్రీస్తు కొరకు తన ప్రాణం అర్పించడానికి కూడా వెనకాడలేదు. ఒక రోజు వచ్చింది, కొట్టండి గట్టిగా. ద డే కేమ్, వీఆర్ సీయింగ్ ద యాంగిల్ ఆఫ్ పీటర్స్ ఫ్లెష్. ఇప్పుడు మనం పేతురులోని శరీరాన్ని చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఆత్మలో ఉన్నాడు, అప్పుడప్పుడు ఫ్లెష్లో ఉన్నాడు. మనకు దేవుడే ఆధారమే అంటాడు ఆయన. మనం బతుకోవాలంటాడు. ఓసారి దేవుడే మనకు ముఖ్యం, ఆయన కొరకే మనం బతికేది అంటాడు ఒకడు. మళ్ళీ ఇంటికి పోతానే ఇప్పుడు దేవుడు అని మనకు తెలివిచ్చినాడు కదా అంటాడు. మళ్ళీ ఒకసారి ఇట్లా, ఒకసారి ఇట్లా. ఎందుకంటే మనకు 2 ఉన్నాయి. వీ హ్యావ్ బాడీ అండ్ వీ హ్యావ్ స్పిరిట్. అందుకే ఆత్మచేత శరీర క్రియలను జయించండి అని ఉంటుంది వాక్యంలో. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. లెట్స్ సీ. ఇది చూస్తే మనకు చాలా డీపెస్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది, లోతుగా మనకు అర్థం అవుతుంది. అవును, ఎందుకు ఒక మనిషి ఇలా ఉంటాడంటే అర్థం చేసుకో. ఊరికే కండెమ్ చేసి, ఊరికే నిందించి, ఊరికే ఆ తీర్పు తీర్చి ఇది ఇంతే అదంతే అని మాట్లాడకూడదు. చూడాలా, నేను చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను. అతడు నడవలోకి వెళ్ళిన తర్వాత, ఈసారి గుమ్మం దగ్గర ఉన్న మళ్ళీ నడవలోకి పోయినాడంట. నడవలోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూసి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, నిజానికి అక్కడ పెద్దోళ్ళు చూడలే, చిన్నపిల్లోళ్ళు చూసినారంట. మనోడు ఎంత ఫ్లెష్లోకి వెళ్ళిపోయాయంటే, పిల్లోడు మాట్లాడి నువ్వు యేసు ప్రభు దున్నోనివే కదా అని పిల్లోడు అంటుంటే కూడా భయపడతాడంట. అర్థం కావట్లేదా మీకు? అక్కడ ఎవరైనా ఒక సైనికుడు చూశాడా? ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి చూశాడా?
మీరు చూస్తే 2 సందర్భాల్లో చిన్న పాపే వస్తుంది. పేతురు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఎంత శరీరంలో ఉన్నాడంటే చిన్న పిల్లని కూడా భయపడుతున్నాడు. ఇంకా పాప వచ్చి నువ్వు యేసు ప్రభువు తిరిగినా ఉంటే నన్ను వేస్తారేమో సిలువకని భయపడుతున్నాడంట. ఏమంటాడు, మరి ఒక చిన్నది ఎందుకో కావాలని 2 చిన్నపిల్లల్ని పంపాడు దేవుడు. మేబీ దెర్ ఇస్ అ మిస్టరీ బిహైండ్ ఇట్. అప్పుడప్పుడు పేతురు ఏ స్థాయికి పడిపోయాడు శరీరంలో కని చూపించడానికేమో, చిన్న పిల్ల నువ్వు యేసయ్యతో తిరిగినావు కదా అన్న క్వశ్చన్కి ఉనికిపోయాడు. అట్లే పిల్లోడు అడిగితే కూడా ఉనికిపోయాడు. ఏమన్నాడు, నజరేయుడకు యేసుతో కూడా ఉండనని అక్కడికి వారితో అతనితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదన్నాడు. ఒట్టేసుకున్నాడు, నాకు యేసు ప్రభుకు సంబంధమే లేదని ఒట్టు పెట్టుకుంటాడు. ఆడేమో అంత భక్తిగా చెప్పి ఇచ్చి ఒట్లేస్తున్నాడు. హలో చూడు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పాను. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి, నిజమే, నీవు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది నువ్వు ఆయన శిష్యునివని. మనోళ్ళని ఎంత ఇంపాక్ట్ చేసినాడో దేవుడు. 74. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను. ఎట్లా తెలుసా, శపించుకుంటున్నాడంటే, ఏం మొహం నాది, దరిద్ర మొహం, నా ఇంట పడ్డారు పొద్దున్న లేసినప్పటి నుంచి, యేసు 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 అంటే ఊరు అయిపో నాకేం తెలుసు అని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్నారా, నైనా నాకు తెలుదుపోండిరా, నాకు స్వామి నాకు తెలుదుపోండి అని ముక్కుతున్నాడంట. ఒట్టు పెట్టుకుంటున్నాడు, తను చెప్పించుకుంటా కూర్చున్నాడంట పీటర్. అందరండి ఫుల్ శరీరంలో ఉన్నాడనండి. వెంటనే కోడి కూర్చుంది. యేసయ్య చెప్పాడుగా, నువ్వు 3 సార్లు చెప్తావు నా గురించి నేనే ఎరగనని. ఏమన్నాడు, ఏ డైలాగ్ వేసాడప్పుడు, నీ కొరకు ప్రాణమైన ఇస్తా, చెరసాలలోకి వస్తా, మరణం వరకు ఉంటా. అప్పుడు ఎలా ఉన్నాడంట, ఇదో చర్చిలో ఉన్నట్లున్నాడు ఆయన, ఆరాధనలో ఆరాధన ఆరాధన అంటున్నాడు. అప్పుడు నా ప్రాణం వరకు వస్తా జీసస్ అన్నాడు. కష్టం వచ్చి బాధ వచ్చేసరికి ఫ్లెష్ వచ్చేసింది బయటికి. యేసయ్య ఎవరో తెలియదని ఒట్టు పెట్టుకొని చెప్పించుకుంటున్నాడంట. యేసయ్యతో, ఏమేసయ్యా ఎవరు నా ప్రాణానికి వచ్చింది కదరా నాయన. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? నీ భక్తి అప్పుడప్పుడు పూర్తిగా నేలకు వచ్చి చిన్నపిల్లలకు కూడా లొంగిపోయే పరిస్థితి వస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. జాన్ 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతను అడగగా, అవును ప్రభువా నేను. ఇది లాస్ట్ ఎండింగ్ టైం, ఇంకా ఆయన వీళ్ళని వదిలిపెట్టిపోయే సమయం అన్నమాట. లాస్ట్ అంతా అయిపోయింది. యేసయ్య నాకు తెలియదు అన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ యేసయ్య అడుగుతున్నాడు, పేతురుని వదిలేశాడా? పక్క వాళ్ళ నుండి, పేతురుని వదిలేశాడా అనండి. సిలువ అయిపోయింది. సిలువ తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు, ఏం పేతురు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్యలో నేను గమనించింది, నేను ఈ బైబిల్ని ఇన్నిసార్లు చదవగా పరిశుద్ధాత్మ నాకు బోధించింది ఏమిటంటే, ఆయన ఒక్కసారి పిలిస్తే ఆ వ్యక్తిని తాను ఎలాగైనా నిలబెట్టుకుంటాడో, తానే దయ్యంతో చేయగలపాలని పూర్తిగా మనసావాచ కలిపితే తప్ప. మీరు చూస్తే ఆ పేతురు ఆ మాట చెప్పిన తర్వాత కూడా పశ్చాత్తాపడతాడు. అంటే పేతురుకి ఎక్కడో ఆత్మలో బతకాలని ఉంది, ఎక్కడో దేవునికి నచ్చినట్లు బతకాలని ఉంది. కానీ ఆ పరిస్థితుల వల్ల అతను బతకలేకపోతున్నాడు. ఎక్కడో క్రీస్తు కొరకు ఉండాలనేదే ఉంది. అందుకే 500 మంది వదిలేసిపోయినా నిన్ను నేనెలా వదిలేస్తానయ్యా, నిత్య జీవపు మాటలు గలవే అంటాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నిన్ను వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు అంటాడు. అంటే ఆత్మలో ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు మనోడు. ఆ పరిస్థితులకి లొంగిపోతున్నాడు, సడన్గా పడిపోతున్నాడు. అందుకే యేసయ్య విడిచిపెట్టలేదు. అందరు చెప్పండి, నేను ఇంకా ఏ క్రియ చేయకముందే నా అంతరంగాన్ని ఎరిగిన వాడు. మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగమును పరిశోధిస్తాడు. అందుకే మనుషులకి ఏమర్థమవుతుంది, పై మాటలు బట్టి తీర్పు తీర్చుకుంటాం. మంచిగా మాట్లాడితే మంచోడు అనుకుంటాం, చెడ్డగా మాట్లాడితే చెడ్డోడు అనుకుంటాం. మనుషులకి పైన ఏం కనబడుతున్నాయో అవే చూసి అదే నిజమని నమ్ముతాం, అవునా కాదా? కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడండి. కొన్నిసార్లు పడినా పేతురుని చూసి ఏం అంటలేడు, ఏ పేతురు
నువ్వు వేస్ట్ ఫెలో, అనవసరంగా ముందు నా టీంలోంచి బయటికి వెళ్ళిపో, సైతానా నా వెనుకకు పొమ్మ అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు. అందరు చెప్పండి, సైతాన్తో మళ్ళీ ఎందుకు అయ్యా మాట అన్నాడు? గట్టిగా మాట్లాడరేంటమ్మా? సైతానా నా వెనుకకు పొమ్మంటివే, ఈ సైతానుతో మళ్ళా కూర్చోబెట్టి మాటలు ఎందుకయ్యా? మళ్ళా ఆ సైతాన్ని అడుగుతున్నాడు. సీమోను పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అప్పుడు కూడా బాధ్యత ఇవ్వకుండా మానలేదు. నా గొర్రె పిల్లల్ని నువ్వే మేపాలా, నీ మీదే నా సంఘాన్ని కడతా కదా, నువ్వే బాధ్యత తీసుకోవాలి ఈ సంఘానికి. పేతురు, కాదు ప్రభు, సైతానంటివే. అప్పుడు రా, నీ దగ్గర రెండు ఉన్నాయని తెలుసురా నాకు. నువ్వు అప్పుడప్పుడు ఫ్లెష్లో ఉంటావు, అప్పుడప్పుడు స్పిరిట్లో ఉంటావు, అప్పుడప్పుడు అనాయింటింగ్లో ఉంటావు, అప్పుడప్పుడు వీక్ అయిపోయి నువ్వే జబ్బుతో ఎడుతూ ఉంటావు, నాకు తెలుసు. కానీ నేనే నీ కొరకు మొరపెడుతున్నాను. ఒక సమయం వస్తుంది, ఈ ఆత్మ చేత నీ శరీరము ఓడిపోతుంది. హల్లెలూయా. అంతకంటే ముందే నిన్ను నువ్వు ఖండించుకొని ఇతరులను ఖండించి వాని అంతము ఎరగక ముందే తీర్పు తీర్చేస్తే బహుశా నీవే ముందే తీర్పు తీర్చబడతావేమో. జాగ్రత్త. చూద్దాం. మరల ఆయన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావు రెండోసారి అడిగాడు. అక్కడ ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు అడుగుతున్నాడు? అందరూ చెల్లుకు చెల్లన్నాడు. చెప్పండి అమ్మా. నాకు ఆయన క్యాలిక్యులేషన్, నన్ను 3 సార్లు తెలియదు అన్నావుగా, ఉట్టి పెట్టుకున్నావుగా, చెప్పించుకున్నావుగా, 3 సార్లు అడుగుతా క్వశ్చన్. ఇప్పుడు చెప్పు, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, నీకే తెలుసు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు స్పిరిట్లో ఉంటా, అప్పుడప్పుడు స్పిరిట్లో ఉంటా, ఫ్లెష్లో ఉంటా. ఒకసారి శరీరంలో మాట్లాడతా, ఒకసారి ఆత్మలో మాట్లాడతా. ఇప్పుడు నేను ఎట్లున్నానో కూడా తెలియదు, నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా. మళ్ళా నిన్న 4 రోజుల కిందటే నువ్వెవరో తెలియదన్నా, ఇప్పుడే మళ్ళా కూర్చోబెట్టి ప్రేమిస్తున్నావా అంటావు. నాయనా, నేను ప్రేమిస్తున్నానో తెలియట్లా, నీ కొరికే బతుకుతానో తెలియట్లా, నీకే తెలుసు. అది ది బెస్ట్ ఆన్సర్ అనండి గట్టిగా. ఎందుకంటే నేను ఎప్పుడు ఎట్లుంటానో, ఈ డబ్బులు ఉంటే బాగానే ఉంటా, డబ్బులు కొంచెం అయిపోతే సైకో అయిపోతా. దేవుడు లేడు, గీడు లేడు, పని చేసుకోవాలి, బతుకోవాలి, మనం యాదో పని చేసుకోవాలనిపిస్తుంది. అదే కొంచెం బ్యాంకులో ఉన్నాయనుకో, ఆధారం నీవేనయ్యా, ఏది ఉన్నాయి కాబట్టి. లేదనుకో, దేవుడు ఆధారం అంటే మనకి ఇప్పుడు ఫీజు కట్టాలి, టైం అవుతుంది, నా భార్య వడా ఇడ్లీ తెమ్మనింది, యాడున్నాయి డబ్బులు లేవన్నాడు. అందుకే నాకు తెలుసు నాయన, నేను నిన్ను ప్రేమిస్తున్నానా. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో టెస్ట్ వచ్చి ఇంకో పరీక్ష పెట్టి నాకు నువ్వు ఏదన్నా అంటే నేను ఫెయిల్ అవుతానేమో గల, నాకేం తెలుసు అసలు నేను ప్రేమిస్తున్నానో లేదో, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాయన నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానా లేదా అంటున్నాడు. నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని. మళ్ళీ ఆయన రెండోసారి కూడా, నా గొర్రెల్ని నువ్వే కాయాలా. 17. మూడవసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నన్ను ఎన్నిసార్లు అడుగుతున్నావు, ఏదో నాకు డౌట్ కొడుతుంది, నీవే సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా అది వేరే ప్రవచనం. అది చెప్తాడనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను అని మూడోసారి చెప్తాడు. నేనేమంటానంటే, ఒకసారి పీటర్ ఎలాగ మనిషి అలా ఉంటాడంటే, ఒకసారి నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు. యేసయ్య నడుస్తుంటే వెంటనే అంటాడు, యేసు నేను నడుస్తా నీళ్ళ మీద అంటాడు. అవునా, నడుస్తావా? రానైనా నడుచునైనా అని చేయిస్తాడు. నడుస్తాడు, నడుచుకుంటా పోతాడు. ఆత్మలో ఉన్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషి, యేసయ్య అంటే ఆయన దేవుడు, నడుస్తున్నాడు. పీటర్ దేవుడా? నాలా నీలా మనిషేగా. ఒక శిష్యుడు యేసయ్య కింద పని చేస్తున్నాడు, లేచి నీళ్ళ మీద నడుస్తున్నాడు. నడవసాగానని ఉంటుంది, నీళ్ళ మీద నడుస్తున్నాడు అంట. సడన్గా ఆయన గాలిని, సముద్రమును చూసి మునిగిపోతున్నాడు అంట. అందరు మళ్ళీ ఫ్రెష్లోకి వచ్చాడు ఆయన.
సడన్గా ఆత్మలో ఉన్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు, సడన్గా శరీరంలోకి జంప్ అయ్యాడు, మళ్ళీ మునిగిపోతున్నాడు. ఎందుకు అవిశ్వాసపడ్డావు పీటర్? ఎందుకంత అవిశ్వాసం అని మళ్ళీ చేయబట్టుకొని లేపుతాడు. నా ఆలోచన ఏమిటంటే, దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, ఈ పేతురును వదిలేశాడా? ఈ పేతురుని వాడుకోలేదా? ఈ పేతురు చెప్పిన ఆయన అందరు చెప్పండి, ఈ తప్పులన్నీ చేయక ముందే మత్తయి సువార్తలోనే ఇంకా ఆరంభంలోనే పేతురు నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని కడతా, పేతురు పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా, నువ్వు భూమి మీద వేటిని బంధిస్తావో పరలోకంలో బంధింపబడతాయి, వేటిని విప్పుతావో పరలోకంలో విప్పబడతాయని ముందే తనను అభిషేకించి ప్రవచించి ఆ తర్వాత పడిపోతుంటే చూస్తూ కూర్చున్నాడు. యేసయ్య ఎవడో తెరవడని ఒట్టేసుకుంటున్నాడు. ఇలా ఒట్టేసుకుంటాడు, వీడు ఇలా పడిపోతాడని తెలియదు ఆయనకు. అందరు చెప్పండి, మనము పడతామని తెలిసినా మనకు ముందే వాగ్దానం చేశాడు, మనకు ముందే తన నీతినిచ్చాడు, ముందే మనకు నీతినిచ్చాడు, ముందే మనల్ని అబ్రహాము సంతానముగా చేశాడు, ముందే దావీదు శాశ్వత కృపలతో నింపాడు. ఎందుకని? మనం పడినా మన కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు గనక మనము పడమని, నిజంగా మనము అపవాదితో చేయగలిపితే తప్ప మనం పడిపోయే లిస్టులో ఉండమని ఎరిగి మనం నీతిమంతులుగా చేశాడంట. హల్లెలూయా! అందరు చెప్పండి, మన బలహీనతల నిమిత్తమై ఆయనే మన కొరకు ప్రార్థిస్తున్నాడనండి. అందుకే నువ్వు ఎప్పుడన్నా పడ్డావా ఖండించుకోమాక, లే బయటికి లే. పేతురు పడిపోయాడు, ఆయనంత మాత్రాన్ని ఏమన్నా అయ్యాడా? ఏమనుకోవాలా? నేను పడ్డానా, అయితే నేను శరీరంలోకి వచ్చాను అనుకుంటా. కానీ నా ఆత్మ దేవుడు నా కొరకు ప్రార్థిస్తున్నాడు గనక నా ఆత్మ నా శరీరాన్ని జయిస్తుందని కూడా అనుకోవాలా. హల్లెలూయా! నాకు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు కూడా ఆయనే. నేను అంతము వరకు ఆయన కొరకు నమ్మకముగా జీవించే కృప కూడా ఆయన ఇస్తాడని నమ్మాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఈ బ్యాలెన్స్ అవసరము. అందుకే ఊరికి టీచింగ్ చెప్పడం కాదు, బుక్ తీసి ఏదో వాక్యం చెప్పి ఏదో ఒక 2 వచనాలు చదివించి పంపించేయచ్చు. ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుందో అక్కడ అపవాది చెడుగు ఆడేస్తాడు జనాల్ని. ఎంతమంది ఈరోజు బ్యాలెన్స్లోకి వస్తున్నారు? నీతిగా లేకపోతే నేను నీతిగా లేను, ఈరోజు తప్పు మాట్లాడితే నేను తప్పు మాట్లాడేశాను, ఖండించుకోవాల్సిన అక్కర్లా, రియలైజ్ అయితే సరిపోతుంది. అవును కదా, అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా ఉండకుండా ఉండాల్సింది. నీ అంతరంగం దేని కొరకు ఉంది? నేను దేవుని కొరకు బతకాలని ఉన్నానయ్యా, నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడకూడదు. ఇది పేతురు మనస్సు. కానీ సందర్భం వచ్చినప్పుడు పడిపోతున్నాడు. అదే మనిషి అయితే ఏమంటాడు? పెద్ద నీతి మాటలు చెప్పాడు, పడ్డాడు అంటారు. కానీ యేసయ్యకు తెలుసు వీడు ఆ బలహీనతలో పడ్డాడు. కానీ వీడు ఎలా అవుతాడు? చివరికి హతసాక్షి అయిపోయి, ఏ పేతురైతే ప్రాణానికి భయపడి ప్రాణం కాపాడుకుందాం అనుకున్నాడో అదే పేతురు అదే క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా వెనకాడలేదు కదా. హల్లెలూయా! అందరు చెప్పండి, ఎక్కడికి పోయింది ఆ ప్రాణ భయం అనండి. చెప్పండి గట్టిగా, ఎక్కడికి పోయింది ఆ ప్రాణ భయం అనండి. ఆ ప్రాణం కోసమే కదా యేసు తెలియదని 3 సార్లు చెప్పాడు. మళ్ళా అదే ప్రాణాన్ని ఆ క్రీస్తు కొరకు అప్పగించడానికి గొప్ప విశ్వాసిగా మారాడు. అంటే ఆత్మ వచ్చి శరీర క్రియలను జయించి ఇక ఆత్మలోనే తన యాత్రను ముగించాడు. హల్లెలూయా! బాబా బాబా బా లేబ్రో కషాకదా రెటే బేబే బేబే మా జోకో దగ్గరటే. మాథ్యూ 26:40. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. అందరూ చెప్పండి, మళ్ళా పేతురేనండి. అంతమంది 12 మంది శిష్యులున్నా దేవుడు కౌంటర్ ఎవరికి వేస్తాడు? పేతురికే వేస్తాడు. ఎందుకంటే పేతురే మందను మేపేవాడని ఆయనకు బాగా తెలుసు. పేతురు మీదే ఈ సంఘం నిర్మింపబడుతుందని ఆయనకు బాగా తెలుసు. మూలరాయిగా పేతురునే చేసుకోవాలనుకున్నాడు, అది బాగా తెలుసు ఆయనకి. ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయా? గెస్సెమనే తోటలో యేసయ్యను సిలువకు అప్పగించబోతుంటే మెలకువగా కొంచెం ప్రార్థన చేయమని చెప్పిపోయాడంట 12 మంది శిష్యులకి. నా ఆత్మ సిద్ధము, నా శరీరం బలహీనంగా ఉంది, ప్రార్థన చేయండి అంటున్నాడంట. 42. మరలా 2వ మారు వెళ్ళి, తండ్రి నేను దీనిని తాగితే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసి, యేసయ్య ప్రార్థన చేసుకుంటున్నాడు, నన్ను ఈ సిలువ నుండి ఏమైనా తప్పిస్తావా, నన్ను ఏం చేయమని ఏదో తన ప్రార్థన తాను చేసుకుంటున్నాడు.
తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. అందరు చెప్పండి, మళ్ళా నిద్రపోతున్నారానండి. యేసయ్య శిష్యుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు, వాళ్ళేమో నిద్రపోతున్నారంట. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుతున్నాడు. మొన్నటిదాకా యేసయ్య కోసమే తిరిగినోళ్ళు, యేసయ్య వెంట తిరిగినోళ్ళు, ప్రార్థనలు చేసిన వాళ్ళు, అన్య భాషలు మాట్లాడిన వాళ్ళు, ఈరోజు ప్రేయర్ చేయండిరా అంటే అంతా పండుకొని నిద్రపోతున్నారంట 12 మంది. ఏం పేతురు, నా ఆత్మ సిద్ధమే కానీ నా శరీరం బలహీనంగా ఉందిరా, నేను సిలువకు పోవాలా, ప్రార్థన చేయండిరా అంటే 12, అందరూ చెప్పండి, 12 మంది ఫ్లెష్లో ఉన్నారనండి. మన మైండ్ ఏమంటాండి తెలుసా, ఇలా సేవ చేసేది, ఇలా ఆయన రాజ్యాన్ని కట్టేది. నేను చెప్పాను, ఆయనే చెప్తాను. 46 లెండి వెళుదాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపంగా ఉన్నాడని వాడు ఆయన అంటాడు. ఇంకొక అధ్యాయంలో, ఒక గడి అయినను నా కొరకు ప్రార్థించలేరా, 1 గంట కూడా ప్రార్థన చేయలేరా? అందరు చెప్పండి, గంట కూడా ప్రార్థన చేయలేనంత ఫ్రెష్లో ఉన్నారండి. గట్టిగా చెప్పండి అమ్మా, గంట కూడా ప్రార్థన చేయలేనంత శరీరంలో ఉన్నారండి. ఎంతమంది గంట ప్రార్థన చేయడం కూడా కష్టంగా చేస్తున్నారు? నిజాయితీగా చేయొద్దండి. 1 గంట ప్రార్థన అంటే కష్టమే సార్ అని. మీరంతా బ్యాచ్లో లేరా? గంట కూడా చేయలేని ఆ బ్యాచ్ని అంతగా పడితే మనల్ని ఇంకెంత బాగా పడతాడో చూడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఇదిగో నన్ను అప్పగించేవాడు. ఓకే, వారితో చెప్పాను. 47 ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడకు యూదా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చాను. ఆయనను అప్పగించువాడు నెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి, అంటే 12 మందిలో ఒకడు వచ్చి యేసయ్యకు ముద్దు పెట్టి అప్పగిస్తున్నాడు అనమాట. 49 వెంటనే యేసు నొద్ద నుండి వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. ఒకడు ఫ్లెష్ పూర్తిగా. మీకు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇక్కడ చూడండి, శరీరంలోనే ఉన్నారు, అందరు నిద్రపోతున్నారు. 12 మంది నిద్రపోతున్నారు. 12 మంది అప్పుడప్పుడు శరీరంలో, అప్పుడప్పుడు ఆత్మలో ఉంటున్నారు. కానీ ఒకడు మాత్రం ఆత్మలో ఉంటున్నట్లే ఉంటూ ఎప్పుడు శరీరంలోనే బతికాడు. ఎవరు? యూదా. యేసయ్య ప్రార్థన చేయలేదా యూదా కోసం? పేతురు కోసం ఒకటే చేశాడా? లేదు, ప్రార్థిస్తున్నా కూడా యూదా అంతరంగపు ఇంటెన్షనే పాడుదంట. యూదా ఎలాగైపోయాడంటే సైతాన్ లాగా అయిపోయాడంట, సాతానుతో కలిసిపోయాడంట. చేయి కలిపోయి ఇప్పుడు తన హృదయంలో ఎక్కడ యేసయ్య కోసం బతకాలన్న ఇష్టమే లేదంట. ఇక్కడ మీలో ఎంతమంది యేసయ్య చెప్పినట్లు బతకాలనుకుంటున్నారు? చూసారా, మీరంతా యూదాలు కాదు. మనల్ని చెప్తాడు, నాలో కూడా తప్పు ఉంది కదా, నేను యూదా లాంటి వాడిని, నేను నాశనం అయిపోతానేమో అని. కాదు, నువ్వు యూదాలు ఉంటాడు కాదు, నువ్వు పేతురు లాంటివి. అప్పుడప్పుడు ఫ్రెష్లో, అప్పుడప్పుడు స్పిరిట్లో ఉంటావు, కానీ నువ్వు పడవు. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని జయిస్తుంది. కానీ ఇతను ఎలా ఉన్నాడంటే ఆత్మ పూర్తిగా చచ్చిపోయింది, పూర్తి శరీరంలో ఉన్నాడు. ముద్దు పెట్టి యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నాడంట. చూద్దాం. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని ముద్దు పెట్టినాడు. యేసయ్యను చూపించినారు, పట్టుకున్నారు. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. శిష్యుల్లో ఒకడు చూశాడంట, కత్తి తీసి సిక్కని నరికాడంట చెవు. ఫ్లెష్ అనమాట. యేసయ్యను పట్టుకుంటారా మీరు అని నరికేశాడంట. 52 యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. కత్తులతో కాదు నేను రాజ్యం స్థాపించడానికి, నువ్వు కత్తిని వాడితే కత్తితోనే పోతావని చెప్తున్నాడంట. 53 ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొని నేడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనిచున్నావా? నేను కావాలా, నన్ను రక్షించుకోవాలనుకుంటే 12 మంది వ్యూహ సైన్య సమూహాలు పరలోకం నుండి దిగి నన్ను కాపాడతాయి, నువ్వు కత్తి వాడాల్సిన పని లేదని చెప్తున్నాడు. 54 నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరవలనని అతనితో చెప్పాను. 55 ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి
బందిపోటు దొంగల మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితివా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే? అయితే ప్రవక్తల లేఖములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఒక్క శిష్యుడు ఉన్నాడా? యేసయ్యని ఇంకా పట్టుకపోయి చూసి మొత్తం పరారంట, అందరు పారిపోయారంట. మళ్ళా 12 మంది శిష్యుల్ని యేసయ్య వచ్చి కలుసుకున్నాడా లేదా? 50 రోజులు వారితో మాట్లాడినాడా లేదా? వారందరూ చూస్తుండగా ఆరోహణమైనాడా లేదా? వారందరూ ఆ మేడ గదిలో వేచి ఉన్నారా లేదా? వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినా లేదా? వారందరూ భూ దిగంతములందంతటా ఆయన సువార్తను ప్రకటించారా లేదా? ఇదే పేతురు నడుస్తుంటే తన నీడకు మృతులు లేచినా లేదా? రోగులు స్వస్థపడ్డారా లేదా? కొట్టండమ్మా, ఎట్లా కొడుతున్నారు? ఇర్రెడబోస్టకారాలా. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు హ్యావ్ విజ్డమ్, దైవ జ్ఞానము చాలా అవసరం. అందుకే దీనికే జ్ఞానం కావాలా. వీ కెన్ అండర్స్టాండ్ దిస్ వే అండ్ దట్ వే, వీ గో దిస్ వే అండ్ దట్ వే. అందుకే ఖండించుకోవద్దు, ఇతరులను ఖండించవద్దు. వాని ద్వారా దేవుడు గొప్ప ప్రపంచాన్ని పాలించేలా చేస్తాడేమో. వాడు 12 మంది అపోస్తలుల్లో ఒకడై ఈ 12 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఈ 12 మంది పరలోకపు పునాదుల పైన వాళ్ళ పేర్లు రాయబడ్డాయంట. నువ్వు పరలోకానికి పోతే ఈ 12 మంది పేర్ల మీద కట్టిన పునాదుల మీద ఆ పరలోకం కూడా ఉందంట. అంటే 12 మంది లేకపోతే పరలోకమే పడిపోయినట్లంట. If there is no these 12 disciples, there is no heaven at all, because he built the foundations of the heaven on them. అందరు చెప్పండి, శరీరము, ఆత్మ. నువ్వు ఎప్పుడు చూసుకోవాలి, నేను ఇలా ఉన్నానే, లేదు నేను ఇలా ఉండకూడదని ప్రయత్నిస్తూ ఉండాలా. ఆత్మ చేత శరీర క్రియలను జయించుటకు ప్రయత్నించాలి. అందుకే గాడ్ గేవ్ ఇనఫ్ ట్రైనింగ్ టు దిస్ డిసైపుల్స్. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. ఒక ఆయన అంటాడు, నేను నీ గాయముల్లో వేలు పెడితే కానీ నమ్మను అంటాడు. అంత అవిశ్వాసంలో ఉంటాడు, ఫుల్ ఫ్రెష్. నేను నమ్మనబ్బా. కాదే, రోజు తిరిగే అద్భుతాలు చేశాడు, అన్నీ చూసినావు, నేనే నమ్మనంటావేంటి? ఏమో నేను నమ్మనయ్యా, ఆ గాయములలో వేలు పెడితే కానీ. ఎవరు ఆయన పేరు? థామస్. ఏమంటాడు పిలిపించి, నాయనా రా, నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు నాయన. అవిశ్వాసిగా ఉండదురా, విశ్వాసంతో ఉండరా. అంటే శరీరంలో ఉండదురా, ఆత్మలో ఉండరా, భయపడొద్దురా. అందరూ మళ్ళీ ఎవరు వృత్తులకు వాళ్ళు వెళ్ళిపోతారంటే చేపలు పట్టడానికి. శరీరం అందరు చెప్పండి, నీలో నుంచి శరీరం కనబడినప్పుడల్లా ఖండించుకొని భయపడవద్దు. నీలో ఉండే పరిశుద్ధాత్ముడు నీవు ఆత్మలోనే బ్రతికి ఆత్మ చేత శరీర క్రియలను జయించే సామర్థ్యాన్ని నీకు తప్పక అనుగ్రహిస్తాడు. నిన్ను విడిపిస్తాడు, నీ యాత్ర ఘనముగా ముగిస్తాడు. నీ ద్వారా అనేకుల ఆశీర్వాదానికి కారణమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా. God will make you as a blessing to many, many, many nations. అర్థం చేసుకోవాలా. మీరు చూస్తే మోసెస్ కూడా ఒకసారి ఒబీడియంట్గా ఉంటాడు, దేవుడు చెప్పినట్లు నడుస్తాడు, మిడతలు అడవి తేనె తినుకుంటా బతుకుతాడు. అరే నాయన, ఈ బండను చూసి మాట్లాడరా అంటే వెంటనే కొడతాడు. అందుకే కానాల్లోకి వెళ్ళడు. అప్పుడే ఆత్మలో ఉంటాడు, అప్పుడే శరీరంలో ఉంటాడు. కోపం వచ్చి ఒకరిని కొట్టి చంపేస్తాడు, అప్పుడే ఫ్లెష్, అప్పుడే స్పిరిట్. దావీదంతే, నువ్వే నా ప్రాణము, నువ్వే నా గానం అంటాడు. గొలియాతును చూసి కూడా యుద్ధము యెహోవాదే అంటాడు. అంతా స్పిరిట్లోనే మూవ్ అవుతాడు. సడన్గా బెత్షెబాను చూస్తాడు. మీకు ఒక ఆశ్చర్యమైన మర్మం చెప్తాను చూడండి. దావీదు పాపం చేసిన వయసు ఎంత? 60 సంవత్సరాలు. అట్ ద ఏజ్ ఆఫ్ 60 he did his mistake. చాలామంది అనుకుంటా ఉంటాం, మేమేం పెద్దవాళ్ళం అయిపోయినాం, మాకు 60 వచ్చినాయి,
70 వచ్చినాయని. సైతాన్ గాడు నువ్వు సచ్చేదాకా వదలడు, నిన్ను ఫ్లెష్లోకి దించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే పాపానికి వయస్సు లేదు. పెద్దోడైపోయాడులే ఇంకేముంది, ఏం లేదు, నువ్వు పెద్దోడువైనా నిన్ను వదలదు అది. ఇట్స్ ఎ డీమన్, ఇట్ విల్ డ్రాగ్ యూ టు ఫ్లెష్. నిన్ను శరీర లోకంలోకి దించుతుంది అది. అందుకే ఆత్మ చేత శరీర క్రియలను జయించాల్సిందే. గొల్యాతు లాంటి గొప్ప గొప్ప శత్రువులను జయించిన ఆయన ఒక చిన్న ఆడపిల్లకు పడిపోయి హంతకుడైపోతాడు, ఫ్లెష్లోకి వచ్చాడు. కానీ యాత్ర ఎలా ముగిస్తాడు? ఘనముగా ముగిస్తాడు. అందుకే బైబిల్లో షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్ అని ఉంటాయి. అంటే దావీదుకు చూపిన శాశ్వత కృపలు మీకు చూపుతానంటాడు. దావీదుకు కృప చూపి నీ పిల్లలు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళని దండించి కొడతానేమో కానీ నా కృపను మాత్రం దూరం చేయనంటాడు. అంత శాశ్వత కృపను చూపుతాడు. అందుకే గుర్తుపెట్టుకోవాలా, నువ్వు అప్పుడప్పుడు ఫ్లెష్లో అప్పుడప్పుడు స్పిరిట్లో కొన్నా నువ్వు గుర్తుపెట్టుకోవాలా, లేదు నేను ఈ శరీరాన్ని జయించాలి ఆత్మచేత. ఈ ఆత్మచేత శరీర క్రియలను నేను జయించాలనేది నీ ఉద్దేశమై నువ్వు దాని కొరకు ప్రయత్నిస్తుంటే నీలో ఉండే పరిశుద్ధాత్ముడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి శరీర క్రియలను నీలో నుండి జయింపజేసి నీ యాత్రను ఘనముగా ముగించే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడనమాట. ఈ మధ్యలో ఎప్పుడైనా పడితే నువ్వు ఖండించుకోకుండా నిలబడాలా, ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అబ్రహాము కూడా అంతే కదా. అబ్రహాము గొప్ప విశ్వాసే, మధ్యలో అవిశ్వాసంలో ఫ్రెష్లో ఉంటాడు. పనామెను పెళ్లి చేసుకుంటాడు, ఏదో తిక్కలన్నీ చేస్తాడు, మళ్ళా విశ్వాసంలోకి వస్తాడు, మళ్ళా ఇస్సాకుని అంటాడు. అలా మళ్ళా ఆత్మలోనే తన యాత్రను ముగిస్తాడు. అందరు చెప్పండి గట్టిగా, ఆత్మలో శరీరంలో అనేక మలుపులు నీ జీవితంలో కలిగిన నీవు నీ అంతరంగంలో యేసయ్యను విశ్వసించితివి గనుక తప్పకుండా నీ యాత్ర ఆత్మలోనే ముగించి గొప్పగా నీ యాత్రను ముగిస్తావు. అందుకే నిన్ను అబ్రహాము సంతానముగా ముందే చేసి దీవించాడు. మై గాడ్, మై గాడ్, మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్ టు అవర్ బ్రెయిన్, టూ మచ్ టు అవర్ బ్రెయిన్. అందుకే మనల్ని ఆయన కొడుకులను ఆయన ఇప్పుడు పేతురు ఇంత ఫ్లెష్లో ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన ఊరికన్నీ ఇచ్చాను రా వీనికి ఈ వరాల ఆశీర్వాదాలన్నీ. ఆయనకు తెలుసు, అందుకే నన్ను సేవకుడు అన్నాడు. ఎందుకంటే నా యాత్ర ఘనంగా ముగించే సామర్థ్యం నాలో ఉందని నా తండ్రి ముందే చూశాడా లేదా? ఈ మధ్యలో నేను ఏదైనా ఫ్లెష్లో కనపడితే తీర్పు తెచ్చుకోకూడదు. నువ్వు ఫ్లెష్లో కనపడినా, అందుకే నేను అబ్రహాము సంతానం అన్నాడు. అందుకే ఈ చర్చిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు నీలో ఫ్లెష్ వస్తే ఏమనుకోవాలా? దీన్ని నేను జయించాలా. అందుకే పేతురు అలా నాకు తెలియదు అంటాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి పశ్చాత్తపడి బోర్ని ఏడుస్తాడంట. అబ్బా నేను యేసయ్యతో చనిపోతానన్నానే, కోడి గుయించుకున్నాను అనవసరంగా. అబ్బా నేను ఎంత పొరపాటు చేశానని. అదే జూడాస్ ఏమనుకుంటాడు, పట్టించాడు మళ్ళీ లాస్ట్లో. అందుకే జూడాస్ ఎలా అయిపోయాడు, సాతాన్లా మారిపోయాడంట. అందరండి అవకాశం ఉండగానే పశ్చాత్తాపడదామనండి. యేసయ్యనే పట్టించేంత సైతాన్ అయిపోయిన తర్వాత పశ్చాత్తాపం ఉండదు. ఇంకా ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏలియా కూడా అంతే కదా, ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడు, మళ్ళా జెజబెల్కి భయపడి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతాడు. సమ్టైమ్స్ ఫ్లెష్, సమ్టైమ్స్ స్పిరిట్, బట్ ఫైనలీ స్పిరిట్ ఓవర్కమ్ ద ఫ్లెష్. పరలోకమైన తండ్రి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. తండ్రి యేసు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరెవరైతే ఇవాళ విశ్వాసంతో ఈ మందిరంలోకి వచ్చారో, ఇవాళ నీ వర్తమానాన్ని విన్నారో, మొదట వారు అప్పుడప్పుడు శరీరంలో, అప్పుడప్పుడు ఆత్మలో, కొన్నిసార్లు పరిపూర్ణంగా, కొన్నిసార్లు బలహీనంగా, కొన్నిసార్లు లోకస్తుల్లాగా, కొన్నిసార్లు దైవభక్తిలాగా కనపడినా సరే చివరికి మా యాత్రను ఘనముగా ముగిస్తావు, ఆత్మచేత శరీర క్రియలను జయింపజేసే సామర్థ్యాన్ని ఇస్తావని నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నాయన. తండ్రి ఇక్కడున్న వీరందరినీ దర్శించమని, ఎవరెవరు ఏ బాధలతో, ఏ నొప్పిలో, ఏ కష్టంలో, ఏ సమస్యలో వచ్చారో, నీ మందిరమే పరిష్కారం అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చారో అయ్యా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదన, బాధ అయ్యా, వాటన్నింటి నుండి విడిపించి, భర్త సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య అయ్యా, గర్భఫలము లేక, పెళ్ళి కాక అనేక ఇబ్బందుల్లో నాయన నీ వైపు చూసి విశ్వాసంతో నీ వద్దకు వచ్చారో వారిని దర్శించమని,
ప్రతి సమస్యను పరిష్కరించమని, నీ ఆత్మ చేత వారిని నింపి గొప్ప చేసి కాపాడమని, నీ పరిపూర్ణతలోకి నా సంఘాన్ని నడిపించమని వేడుకుంటున్నాము. అయ్యా, మేము మతానుసారముగా కాకుండా విశ్వాసంతో అయ్యా నీ పైన ఆధారపడుతూ కదులుతుండగా నీ పిల్లలందరినీ దీవించమని, ఈ సంఘం పట్ల నీవు పలికిన నీ ఉద్దేశాలు, నీ సంకల్పములను నెరవేర్చి ముగించి నీవే మహిమ పొందమని, ఇక్కడున్న ఒక్కొక్క వ్యక్తిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా విడుదల చేయండి, వారిని ఆశీర్వదించండి. అబ్రహాం ఆశీర్వాదాన్ని వారిలో కనబడనివ్వండి. అయ్యా, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.